వెరీ గుడ్ మార్నింగ్. అందరూ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక మంచి దినాన్ని మనకు ప్రసాదించిన విధానానికి ఆ దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మీకు కూడా ఉదయకాలన ప్రతి ఒక్కళ్ళకి ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వాగ్దానం యెషయా 60:22. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఒక్కడైనను దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఒక్కడైనా చాలు. దేవుడు ఆయన 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 నమ్ముకుంటే ఆయన ఏర్పరచుకుంటాడు. ఇప్పుడు కొంతమంది పాస్టర్ కూడా చెప్తుంటారు, మేము సంఘం పెట్టినప్పుడు ఇద్దరమే ఉన్నాము, ముగ్గురమే ఉన్నాము, ఈరోజు మేము ఇంతమంది కాంగ్రిగేషన్ ఏర్పడ్డాము అని చెప్తా ఉంటారు. అట్లా దేవుడు ఎన్నుకుంటాడు, కొంతమంది ఎన్నుకొని వాళ్ళని ప్రేరణ కలుగజేసి సంఘాన్ని ఒక చిన్న సంఘంగా ఏర్పరుస్తాడు. అట్టటోళ్ళని ఎన్నిక లేదని అనుకోవడానికి ఏమీ ఇది లేదు. దేవుడు అట్టటోళ్ళని గొప్పగా చేస్తాడు. అట్లా చాలా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు మన ఎంతోమంది పాస్టర్లు చెప్తుంటే కూడా నేను ఇది చేస్తూ ఉంటాను. ఇప్పుడు మన వాకింగ్ స్టీఫెన్ పాల్ జాన్ వెస్లీ గారు కూడా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మేము ఇద్దరు ముగ్గురితోటి సంఘాన్ని ఏర్పరచుకున్నాము. ఈనాడు ఆయన ఎంతో పెద్ద సంఘాలు అది మరి ఈ వృద్ధాప్యాలు ఇవన్నీ హాస్టల్ అంతా మెయింటైన్ చేస్తున్నారు. దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు. అది చెప్తున్నాడు చూడండి, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. చూడు ఇంతమందికి దేవుడు ఇప్పుడు ఆయన స్వార్థ సేవ చేస్తున్నారు. అట్లా ఎంతమంది చాలా మంది పాస్టర్లు ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు నిర్మించుకున్నారంటే వాళ్ళంతా ఫస్ట్ చిన్న సంఘాలు చిన్నగా ఏర్పరచుకున్న వాళ్ళే. చిన్నగా ఏర్పరచుకొని ఇప్పుడు ఒక పెద్ద బలమైన సంఘంగా ఏర్పరచుకోబడింది. అట్లా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. కనుక దేవునికి మనం లోబడి ఉండాలి, దేవుణ్ణి మనం అనుసరించాలి, దేవుని మాటలు మనం వినాలి, దేవుళ్ళలో మనం ఉండాలి. మనందరికి మనం ఏదో పోతున్నాము, చర్చకి పోతున్నాము, వస్తున్నాము, లేదా మనం ఏదో చేస్తున్నాం అని ఇది కాకుండా నమ్మకం, విశ్వాసం, దేవునిలో ఉండి నడుచుకుంటే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇట్లా ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవాకు నేను తగిన కాలమున ఈ కార్యములను త్వరపెట్టుదును. ఆయన టైం వచ్చినప్పుడు, ఆయన ఎన్నుకున్నప్పుడు, ఫలాని కాలము ఫలాని టైం అని ఎన్నుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక మంచి దినాన్ని ఇస్తాడు. మనం కూడా దేవుడు ఒక మంచి టయాన్ని ఇస్తాడు. మనం ప్రార్థిస్తూ ఉంటే మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ప్రతి ఒక్కరు ప్రార్థించండి, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు దేవుడు, ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. కనుక మనం కూడా దేవుని నమ్ముకొని దేవునిలో ఉంటే దానిలాగా మనం కూడా ఎన్నుకోబడతాం. మనం కూడా బలమైన వాళ్ళుగా దేవుడు తయారు చేస్తాడు. రెండో వాగ్దానం, యెహోవా నాటిన చెట్లను వాటికి పేరు పెట్టబడును. యెహోవా నాటిన చెట్లను వాటికి పేరు పెట్టబడును. యెషయా 61:3. యెషయా 61:3. యెహోవా నాటిన చెట్లన్నీయు వాటికి పేరు పెట్టబడును. యెహోవా తను మహిమపరచుకున్నట్లు నీతోను మనకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లన్నీ వాటికి పేర్లు పెట్టబడును. ఇప్పుడు చెట్లన్నిటికీ ఇప్పుడు మనం ఊర్లలో చెప్తా ఉంటాం, చిన్న చెట్టు అంటాం, మామిడి చెట్టు అంటాం, జామ చెట్టు అంటాం, రకరకాల చెట్లు, వాటి పేర్లన్నీ ఉంటాయి. కాబట్టి దేవుడు నాటబడిన చెట్లకి అన్నట్టుగా దేవుడు కూడా మన సంఘాలని నాటబడతాడు, సంఘాలని ఏర్పరుస్తాడు, కొంతమంది జనాల్ని ఏర్పరచుకుంటాడు దేవుడు. వాళ్ళ ద్వారానే ఇవన్నీ మనం ఈరోజు మనం కొంచెం మారగలిగినాం అంటే మనకంటే ముందు మన పాస్టర్లు మనకు చెప్పబట్టే మనం కూడా మారగలుగుతాం. అట్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుడు ఏర్పరచుకొని ఇచ్చేస్తుంటాడు. అట్లా చెట్లు కూడా ఆయన నాటిన చెట్లకి పేర్లు పెట్టబడి అనమాట. అలాగే దేవుడు ప్రతి విషయంలో కూడా ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన వాడు అగును. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నికకు లేనివాడు ఇది ఎందుకు పనికిరాదు ఏం లేదు అనుకున్న వానికి బలమైన జనము. అలాగనే ఈ రెండు వాగ్దానాలు, యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడింది. అలాగే ఈ రెండు వాగ్దానాలు మనం పట్టుకొని మనం ప్రార్థనలో నడుచుకుందాం.
అది భూమిని ఆకాశం సర్వలోకం ఎగరేదిగా ప్రపంచాన్ని ఎగరేదిగా తండ్రి ప్రభానైనా గడిచిన రాత్రి కాలం సన్నిధిలో మమ్మల్ని భద్రపరుచుకొని ఈ ఉదయ కాలం ప్రభానైనా నేను ధ్యానించుకునే భాగ్యం మనకు దయచేసిన విధానాన్ని మీకు వెళ్ళిన సూత్రాలు చూపిస్తున్నాం దగ్గర తండ్రి అద్భుత కార్యుడు ఆశ్చర్యకార్యుడు మహిళల తండ్రి సమస్త ఎదిగిన దేవుడు హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు మా తలంపుల కుటుంబాన్ని పెరిగిన దేవుడు తండ్రి మా తలంపులు వేరే నీ తలంపులు వేరే తండ్రి నీ శ్రేష్టమైన తలంపులు కనుక తండ్రి నీ తలంపుల అనుసారంగా ప్రభావ మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రభానైనా ఈ ఆదివారం జన్మన ఎక్కడెక్కడైతే నీ స్వార్థ సేవ జరిగి ఉన్నదో ప్రభావ ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దీవించి ఆశించి కాపాడిన విధానానికి మీకు వెళ్ళించి అలాగే ప్రభానైనా వృద్ధాప్యంలో ఉన్న ప్రభావ ప్రతి ఒక్క పాస్టర్ని మీరు పేరు పేరు వస్తుంది దీవించి ఆశ్రయించండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి వారి సంఘాలను మీరు దీవించి ఆశ్రయించండి వాళ్ళ వృద్ధాప్యంలో వాడుకుంటున్న విధానాన్ని కూడా మీకు వెళ్ళించి ఆచరిస్తున్నాం తండ్రి అలాగే ప్రభానైనా ఇంకా ఎంతమంది యవన బిడ్డల ప్రభానైనా నీ వాక్యం తెలియక ప్రభానైనా సైతాన్ శోధనలు సైతాన్ శక్తులలో పడి ప్రభానైనా వెళుతున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ మార్చండి ప్రభానైనా వారికి ఒక మంచి మనసును దయచేయండి తండ్రి ప్రభా బిడ్డలందరూ మారు మనసును పొంది నీ మందిరంలో చేరి నేను ధ్యానించుకునే భాగ్యం బిడ్డ దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి ఇదిగో ప్రభా మరి ముఖ్యంగా దూరదేశాల్లో ప్రభా యవన బిడ్డలు ఎంతో మంది ప్రభా ఉద్యోగాల నిమిత్తమై చదువుల విషయం వెళ్ళి ఉన్నారో ప్రభానైనా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి ఆ బిడ్డలు మీరు తోడుగా ఉండండి యవన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులకు లొంగక ప్రభానైనా బిడ్డల్ని మీ కాపుదల్లో భద్రపరచుకొని నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి అలాగే ప్రభానైనా ఇక్కడ ఉన్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశ్రయించండి బిడ్డలు కాలేజీ కోసం స్కూల్ కోసం మీరు తోడుకుండా ఆశ్రయించండి ప్రభానైనా గొప్ప దేవుడు అద్భుత కార్యుడు ఆశ్చర్యకార్యుడు మహింగల తండ్రి కనుక ప్రభానైనా నీవే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి ఇదిగో ప్రభానైనా గొప్ప దేవుడు కనుక నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ప్రభానైనా ప్రతి ఒక్కరిపై కుమరించండి ప్రభానైనా ఇదిగో ప్రభా డ్యూటీకి వెళుతున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు పేరు వస్తుంది దీవించి ఆశ్రయించి కాపాడండి ప్రభానైనా ఇదిగో ప్రభానైనా వాళ్ళు డ్యూటీలకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో బిడ్డలను భద్రపరచుకొని ప్రభా డ్యూటీల్లో కూడా ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడండి ప్రభానైనా బిడ్డలను మీ కాపుదల్లో భద్రపరచుకోండి ఎంతమంది డ్యూటీ విషయంలో ప్రభానైనా ఎంతో వేదన చెందుతున్న ప్రభావ బిడ్డలందరినీ మీరు జీవించి ఆశించండి బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి అలాగే ప్రభానైనా ఎంతమంది ఉద్యోగాలు లేక ఎవరిని బిడ్డలు బాధపడుతున్నారో ప్రభానైనా నీ ముందు ప్రార్థించి మొరపెట్టి వేడుకుంటున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలు దయచేయండి తండ్రి ప్రభానైనా అలాగే ప్రభానైనా ఇదిగో ప్రభా నీ చిత్తమై ఉంటే ప్రభానైనా ఎవరైతే ప్రభానైనా ఉద్యోగాల నిమిత్తమై ప్రభా ప్రాధాన్యపడి నరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డకు ఉద్యోగం దయచేయగలని వేడుకుంటున్నాను అలాగే ప్రభానైనా ఇదిగో ప్రభా ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి ఇదిగో ప్రభా మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించండి కుటుంబాలు ఎలాంటి ఒడిదుడుకుల సమస్యలు లేకుండా కాపాడండి ప్రభా ఇది మీ దాసులను ప్రభా ఆఫీసులను మీరు సహాయం చేయండి ఆ బిడ్డను సక్రమంగా నడిపించుకునే జ్ఞానాన్ని తెలివిని ఓర్పుని శాంతాన్ని ప్రసాదించండి ప్రభానైనా శాశ్వత బంగాళాదుతులను కావాలి ఉంచండి వీళ్ళకి కావాల్సిన ఆదిత్యం సమస్యలు తొలగించి ప్రభా వీళ్ళ సమాధానం కలిగజేయగలని వేడుకుంటున్నాను అంతా అలాగే పొలం విషయంలో కూడా సహాయం దయచండి దాన్ని ఎవరైతే ఆక్రమించి ఉన్నారో ప్రభా నేను వారికి మంచి మనసును దయచేసి వాళ్ళు మా పొలాన్ని మాకు స్వాధీనపరచగల సహాయం దయచేయండి మీకు అసాధ్యమైనటువంటిది ఏం లేదు ప్రభా సమస్యము సాధ్యమే కనుక తండ్రి సాయం అందించగలని వేడుకుంటున్నాను ఆగిపోయిన విషయంలో కూడా మీకు సహాయం దయచేయండి దాన్ని నిర్మించడంలో కూడా అది సాయం మీరు అందించగలని వేడుకుంటున్నాను తండ్రి అలాగే ప్రభా నాయన అమ్మ అలాగే ఎంతమంది బిడ్డలు ఈ ప్రభాని ముందు ప్రోకరించి ప్రార్థిస్తున్నారో తండ్రి అలాంటి బిడ్డలందరినీ మీరు జీవించి ఆశించండి ప్రభా నాయన వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగానండి హృదయ రహస్యలేదని దేవుడు ప్రభానైనా బిడ్డలు ఏమైతే అడుగుతున్నారో ప్రభానైనా అవన్నీ దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా ఇదిగో ప్రభా నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ప్రభానైనా నేను నాటిన చెట్లకు పేర్లు పెట్టినానని చెప్పిన సెలవిచ్చిన తండ్రి ఒంటరైన వాడు 1000 మంది అగును ప్రభానైనా ఇదిగో ప్రభా ఎన్నిక లేని వాడు ప్రభానైనా బలమైన శక్తిగా మానని చెప్పిన గొప్ప దగ్గర తండ్రి ప్రభానైనా ఎంతో మంది బిడ్డల ప్రభానైనా 2-3తో కూడిన బిడ్డల ప్రభా ఎంతో పెద్ద సంఘాలు నడిపిస్తున్న విధంగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఈరోజు ఇక్కడ ప్రార్థిస్తున్న బిడ్డల ప్రభా వారిని కూడా మీరు ఎన్నుకొని ప్రభా వారిని కూడా మీ వాక్యానుసారంగా నడుచుకున్న భాగ్యాన్ని మీరు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి ఇదిగో ప్రభా గొప్ప దేవుడు అద్భుత కార్యుడు ఆశ్చర్యకార్యుడు ప్రభా ఎక్కడెక్కడైతే మీ సంఘాల్లో ప్రభా నీ పరిచయం చేస్తున్న అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి అలాగే నీ పరిచర్య నిమిత్తమై ప్రభా ఎంతమంది ప్రభా పేదవారు సాయం చేస్తున్నారో తండ్రి అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలోచించడం మాటలు మీరు వినండి ఉదయకాలం సాయంకాలం మా ఇరువురిని మీతో భద్రపరచుకోండి మా కుటుంబాలన్నింటినీ ప్రభా ఈ ఉదయకాలం నుంచి ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశించండి
యూట్యూబ్ ఛానల్ని కూడా ఆశ్రయించి కాపాడండి. ఇదిగో యూట్యూబ్లో ప్రభా నాయన చెప్పు వాక్యాన్ని ప్రభా నాయన మా పెదవులు మా నోటిని మీ కాపుదాలు ఉంచండి ప్రభా, మా నోటిని తట్టండి ముట్టండి ప్రభా, మంచిగా వాక్యాన్ని చెప్పే విధానాన్ని కూడా ప్రభా మాలో తెలియజేయండి ప్రభా, మంచి జ్ఞానాన్ని తెలివిని మీరు ప్రసాదించండి. బైబిల్ చదివి ప్రభా వాక్యాన్ని చెప్పు విధానంలో ప్రభా మంచి మార్పులు దయచేసి మీరే మాకు తోడుగుండి ఆశ్రయించి ప్రభా నాయన ఛానల్ ముఖ్యంగా దీవించి ఆశ్రయించి కాపాడగలని ఇదిగో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వాటిని దీవించి ఆశ్రయించి కాపాడాలి. మా ప్రభుని బరుడని పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మా తరఫున మా కుటుంబం ద్వారా మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం.